మెంతికూర టమాటాకు కావాల్సిన పదార్థాలు: మెంతికూర, టమాటాలు, ఉల్లిగడ్డ, గ్రీన్ చిల్లీ, తాలింపు మిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, తాలింపు గింజలు, నూనె, ఎల్లిపాయ రెమ్మలు, కరివేపాకు కొద్దిగా. మెంతికూర సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని, టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు. మెంతికూర టమాటాకి కావాల్సిన పదార్థాలు: పసుపు, కారం, ఉప్పు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, నూనె. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకుందాము. కళాయి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆయిల్ సరిపడా, తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్, ఆనియన్స్ కొద్దిగా మగ్గనియాలండి కొంచెం సేపు. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్, వేసి కలుపుకుందామండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, టమాటా ముక్కలు, కొద్దిసేపు మగ్గనిద్దాం. మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనిద్దాము టమాటాలని కొంచెం సేపు. ఇప్పుడు మెంతికూర వేసుకుందామండి. సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూర. ఒకసారి కలుపుకుందామండి. టమాటా ముక్కలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, మెంతికూర. ఉడకటానికి లైట్గా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతాయండి కొన్ని కూరగాయలు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. కూర మగ్గుతుందండి. ఇప్పుడు ఎల్లిపాయ, ఉప్పు, కారం 3 కలిపి మిక్సీ పట్టుకున్నానండి.
ఉప్పు, కారం, ఎల్లిపాయ కలిపి మిక్సీ పట్టుకొని కూరలో వేసుకోవాలండి. ఈ కారం అన్ని ఫ్రైలలో వేసుకోవచ్చు. మనం ఒక కంటైనర్లో పోసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని డైలీ కూరల్లో వేసుకోవచ్చండి. ఎల్లిపాయ, ఉప్పు, కారం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మళ్ళా మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు కుకింగ్ అయిపోతే కూర అయిపోతుంది. కూర ఉడికిందో లేదో చూద్దామండి. కూర ఉడికిందండి. ఆయిల్ పైకి తేలింది. కూర ఉడికింది. ఆయిల్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మెంతి కూర, టమాటా కూర రెడీ అండి. కాంబినేషన్ మెంతి కూర, టమాటా.